హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అంచెలంచెల సన్యాసం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. వీరవరం గ్రామంలో ముత్యాలయ్యకు 2 కొడుకులు. పెద్దవాడు హరి సుమారు 20 ఏళ్లవాడు. రెండోవాడు గిరి 2 ఏళ్లు చిన్నవాడు. హరికి సరిగ్గా చదువు రాలేదు, వ్యవహార జ్ఞానం లేదు, ఏ పని చేతగాదు. గిరి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తన తమ్ముడు తనకన్నా తెలివైనవాడని, అనేక విద్యలలో ఆరితేరినవాడని అందరూ మెచ్చుకోవటమే కాక తనని చులకన చేసి మాట్లాడటం వినగానే హరికి విరక్తి కలిగింది. ఆ సమయంలో శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. శ్రద్ధానందుడు సన్యాసి. ఆయన ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గుహలో ఉంటున్నాడు. ఊళ్ళో అందరూ ఆయనను గౌరవించేవాళ్ళు. ప్రతి ఉదయము ఆయన భిక్ష కోసము ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు కొద్ది క్షణాలు మాత్రమే నిలబడి ఎవరేది ఇచ్చినా పుచ్చుకునేవాడు. ఇంట్లో ఏ పని లేనివాడు హరి ఒక్కడే కనుక శ్రద్ధానందుడికి రోజూ అతడే భిక్ష పెట్టేవాడు. ఈసారి అతను శ్రద్ధానందుడిలో ఆనందం గమనించి, తమరు చాలా సంతోషంగా కనబడుతున్నారు, కారణం చెప్పగలరా అని అడిగాడు. శ్రద్ధానందుడు నవ్వి, నేను సమస్తము సన్యసించిన వాణ్ణి, సన్యాసికి విచారమేముంటుంది అన్నాడు. హరికి బుర్రలో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. సన్యాసి కావటము పెద్ద కష్టం కాదు, అందుకు తెలివితేటలు అవసరం లేదు. తాను సన్యాసి అయితే ఊళ్ళో గౌరవము వస్తుంది. ఈ అభిప్రాయంతో హరి, స్వామి, నాకు కూడా సన్యాసిని కావాలని ఉంది, ఏం చేయాలో సెలవిస్తారా అని శ్రద్ధానందుడిని అడిగాడు. గట్టిగా 20 ఏళ్ళు లేవు నీకు, ఎందుకు నాయనా సన్యాసము? అంతగా కావాలంటే ఈ సాయంత్రమే నా గుహకురా, నేనే నీకు దీక్ష ఇస్తాను అన్నాడు శ్రద్ధానందుడు. ఆ సాయంకాలము హరి కొండ మీద శ్రద్ధానందుడి గుహకు వెళ్ళాడు. శ్రద్ధానందుడు అతన్ని చూసి, వచ్చావా? సన్యాసం అంటే ఏమిటో తెలుసా? విసర్జించటము, తల్లిదండ్రుల్ని, సిరి సంపదల్ని, నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి, ప్రపంచంతో ఏ బంధము ఉండకూడదు అన్నాడు. హరి ఆయన పాదాల మీద పడి, స్వామి, నేను సామాన్యుణ్ణి, ఒక్కసారిగా అన్నింటినీ విడిచిపెట్టలేను, కానీ నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందరిలాగా అందరితోటి బ్రతకాలని లేదు, కాబట్టి మీకు శుశ్రూష చేస్తూ ఒక్కొక్కటే విడిచిపెడతాను అన్నాడు. శ్రద్ధానందుడు క్షణం ఆలోచించి, అందుకు ఒక పద్ధతి ఉన్నది, అంచెలంచెలుగా సన్యసించే మార్గము నాకు తెలుసు, ఇప్పుడు దేన్ని సన్యసిస్తావో చెప్పు అన్నాడు. నాకు ఇంటి మీద ఏమాత్రమూ మోజు లేదు, ఇంటిని సన్యసిస్తాను స్వామి అన్నాడు హరి. అయితే ఈ రోజు నుంచి నువ్వు గృహ సన్యాసివి, ఇక్కడే నాతో పాటు ఉండు అన్నాడు శ్రద్ధానందుడు. ఆయన చెప్పే వేదాంత విషయాలు విని హరి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. హరి కనపడక ముత్యాలయ్య ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మర్నాడు శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వెళ్ళి అందరూ విచారంగా ఉండటం చూసి కారణం తెలుసుకొని హరి క్షేమంగా తన గుహలోనే ఉన్నట్లు చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకొని ముత్యాలయ్య, వాడికి ఏం లోటు వచ్చిందని సన్యాసి అవుతున్నాడు అన్నాడు. ఎందువలనో మీ అబ్బాయికి జీవితం మీద విరక్తి కలిగింది. ఆ విరక్తి నిలిచేదో లేదో కానీ నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి ఇంటికి రమ్మంటే రాడు, కానీ మీరు తరచూ కనబడుతూ ఉంటే అతని మనస్సు మెత్తబడవచ్చు అని చెప్పి శ్రద్ధానందుడు వెళ్ళిపోయాడు. వెంటనే ముత్యాలయ్య సకుటుంబంగా హరిని చూడబోయాడు. హరి ప్రశాంతంగా వాళ్ళను పలకరించాడు. తల్లి, తండ్రి, తమ్ముడు బ్రతిమిలాడినా హరి ఇంటికి తిరిగి రావటానికి ఒప్పుకోలేదు. హరి కటిక నేల మీద పడుకోవటము సహించలేక ముత్యాలయ్య మెత్తని పరుపు కొండ గుహకు పంపించాడు. శ్రద్ధానందుడు తినే తిండి హరి తినలేడని అతని తల్లి నౌకరు ద్వారా మంచి మంచి వంటకాలు కొడుక్కి పంపించసాగింది. హరి పరుపు గలీబులు మార్చటానికి తరచుగా ఒక చాకలి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఒకసారి వాడు, ఏం సన్యాసమో ఏమో ఈ హరిబాబుది, రోజు ఈ ఊరి చివర కొండెక్కి రాలేక మధ్యలో నాకు చావొచ్చింది అని గొనుక్కోవటం హరి విన్నాడు. అతనికి పరుపు మీద విరక్తి పుట్టింది. అతను ఆ పరుపును చాకలి చేతికిచ్చి తిప్పి పంపించేసి శ్రద్ధానందుడితో,
స్వామి, నేను కూడా మీలాగే కటిక నేల మీద పడుకోదలిచాను అన్నాడు. అయితే నీవు తల్ప సన్యాసం చేశావన్నమాట అన్నాడు శ్రద్ధానందుడు. మరి కొంతకాలం గడిచాక తనకు భోజనం తెచ్చేవాడు కూడా ఏడుస్తూ విధి లేక ఆ పని చేస్తున్నట్లు హరి గ్రహించాడు. అతను శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి తాను రుచులని గురించి ఇంక పట్టింపులు పెట్టుకోనని, శ్రద్ధానందుడు ఏది తింటే తాను అదే తింటానని చెప్పి భోజనము పంపనవసరం లేదని తండ్రికి కబురు పంపించాడు. శ్రద్ధానందుడు హరిని అభినందిస్తూ, నాయనా, నీ మనసు క్రమంగా పరిపక్వం చెందుతున్నది. నువ్విప్పుడు జిహ్వ సన్యాసివి కూడా అయ్యావు అన్నాడు. హరి చాలా సంతోషించాడు. కొడుకు విరక్తి నానాటికి తగ్గకపోగా హెచ్చటం చూసి ముత్యాలయ్య తన భార్యతో సహా వచ్చి హరిని ఇంటికి తీసుకొని పోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ హరి మనసు మారలేదు. ఇదే ఆఖరి అవకాశం. ఇవాళ మాతో రాకపోతే నీకు మాకు ఎలాంటి సంబంధము ఉండదు. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా రాదు. శాశ్వతంగా సన్యాసిలా ఇక్కడే పడి ఉండు అన్నాడు ముత్యాలయ్య హరితో. హరితల్లి కూడా అలాంటి కొడుకును కన్నందుకు తనను తాను తిట్టుకున్నది. విచారించకమ్మా, ఈనాటి నుంచి నాకు కూడా తల్లి తండ్రి లేరు. బంధుత్వాల మీద కూడా నాకు విరక్తి పుట్టింది. మీరు వెళ్ళవచ్చు. నా కోసం మీరెన్నడూ రానక్కరలేదు అన్నాడు హరి. ముత్యాలయ్య భార్య దిగులుగా వెళ్ళిపోయారు. హరి శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. ఈ క్షణం నుంచి నువ్వు బంధు సన్యాసివి కూడా అయ్యావు. త్వరలోనే నువ్వు పూర్తి సన్యాసివి కాగలవు అన్నాడు శ్రద్ధానందుడు. కొంతకాలం గడిచాక హరిని చూడటానికి అప్సరసలాటి 16 ఏళ్ల పడుచు పిల్ల వచ్చింది. ఆమెను చూడగానే హరి కళ్ళు జిగేల్మన్నాయి. ఎవరు నువ్వు అని అతను ఆమెను అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదా బావా అన్నది ఆమె. హరి ఆమెను పరీక్షగా చూసి, నువ్వా నళిని అన్నాడు. ఆమె అతని మేనమామ కూతురు. అతను ఆమెను 5-6 ఏళ్ల క్రితం చూశాడు. ఈ మధ్యకాలంలో అతని మేనమామ సకుటుంబంగా రాచనగరు వెళ్ళిపోయాడు. నిన్ననే ఈ ఊరు వచ్చాం బావా. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. ఇలాంటి చోట ఉన్నావేమిటి అని నళిని అడిగింది. నేనిప్పుడు సన్యాసిని. నాకు ఇల్లు వాకిలి తల్లి తండ్రి లేరు అన్నాడు హరి. తోడు నీడా సంగతేమిటి అన్నది నళిని. నాకు అవసరం లేదు, ఇలాగే బాగుంది అన్నాడు హరి. అలాగంటే నిన్ను ప్రేమించిన నా గతేం కాను అని నళిని అడిగింది. నన్ను ప్రేమించావా? ఏం చూసి? నాలో నాకే ఏ విశేషము కనిపించక సన్యాసినయ్యాను అన్నాడు హరి. అదేమిటి బావా? నేను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నీ మాటలు వింటూ ఉంటే మరీ మరీ వినాలని ఉంటుంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నది నళిని. హరికి చాలా సంతోషం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనిపించనివ్వక, నేను ఇప్పుడు సర్వసంగ పరిత్యాగిని. నా మీద ఆశలు పెంచుకోకు. చూడాలనిపిస్తే రేపు మళ్ళీరా అన్నాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. అతను నళిని గురించే ఆలోచించాడు. మర్నాడు ఆమె మళ్ళీ వస్తే బాగుండుననుకున్నాడు. అలాగే నళిని మర్నాడు వచ్చింది. ఆమెను చూడగానే హరిముఖము చేయటంతయింది. లాభం లేదు బావా. నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలాగుంది. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. నాకు కూడా సన్యాసం ఇప్పించు అన్నది నళిని. హరి నెమ్మదిగా శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి, స్వామి అన్నాడు. ఏం నాయనా, ఈసారి దేన్ని సన్యాసించదలిచావు అన్నాడు శ్రద్ధానందుడు. సన్యాసాన్ని స్వామి అన్నాడు హరి. శ్రద్ధానందుడు ఈ మాట విని ఉలిక్కిపడ్డాడు. తర్వాత ఆయన విషయమంతా విని, సరే నాయనా వెళ్ళు. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు లేక నీకు జీవితం మీద విరక్తి కలిగింది. నిన్ను ప్రేమించిన ఒక్క మనిషి మాటలు నిన్ను మామూలు మనిషిని చేశాయి. నువ్వు సుఖపడి నిన్ను ప్రేమించిన వారిని సుఖపెట్టు అన్నాడు. హరి శ్రద్ధానందుడి పాదాలకు మొక్కి నళినితో కలిసి ఇల్లు చేరుకున్నాడు. అతనిలో మార్పు చూసి అందరూ అతనిపైన ఎన్నడూ చూపని ఆసక్తి చూపించారు. అది హరికి చాలా తృప్తి కలిగించింది. అతను నళినిని పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. మరొక కథ పేరు సేనాని అదృష్టం. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు.
జయము జయము మహారాజా, మన సేనాని విక్రమజితుడు యుద్ధంలో విజయుడై పాన్నారాజును ఓడించి బందీగా పట్టుకుని నగరానికి వస్తున్నాడు అని వార్తాహరులు జయంత మహారాజుకు వినవించారు. జయంతుడు పరమానందంతో వేడుకలు జరపండి, విజయ తోరణాలు నిర్మించండి అన్నాడు. కానీ ఒక్క విషయం మహారాజా, అది ఎలా విన్నవించటము అన్నారు వార్తాహరులు. భయం లేదు, చెప్పండి అన్నాడు జయంత మహారాజు. యుద్ధంలో సేనాని ఎడమ చేతి నడిమి వెళ్ళిపోయింది అన్నారు వాళ్ళు. జయంత మహారాజు అరిచేత్తో నుదురు కొట్టుకొని సింహాసనం మీద చతికిలు పడిపోయాడు. ఇది దుర్వార్త. మహావీరుడు విజయుడు అయిన విక్రమజితుడు ఇంకా సేనాని పదవిలో ఉండటానికి పనికిరాడు. ఎంత చిన్న అంగవైకల్యం ఉన్నా సరే సేనానిగా పనికిరాడన్నది ఆ దేశపు నియమం. ఈ దిక్కుమాల నియమము తనని వేధించటానికే వచ్చిందనుకున్నాడు జయంతుడు. ఎందుచేతనంటే విక్రమజితుడు దేశానికి పెట్టని కోట. అతని మూలంగానే జయంతుడు నిశ్చింతగా పరిపాలన కొనసాగించాడు. అతను ఆ పదవిలో ఉండటానికి వీలు లేదంటే అది జయంతుడికి పెద్ద దెబ్బ అన్నమాట. ఆయనకు విజయం లభించిందన్న ఆనందం కూడా లేకుండా పోయింది. విక్రముడు జయంతుడు ప్రధాని చిన్న కొడుకు, చిన్నతనం నుంచి స్నేహితులు. తన తండ్రి పోయాక జయంతుడు రాజైనట్లే విక్రముడు కూడా తన తండ్రి స్థానంలో సేనాని అయ్యాడు. జయంతుడు మనోవ్యాధి పడిపోయాడు. ఆయన రాచకార్యాలన్నీ ప్రధానికే వదిలి తాను అంతఃపురంలో పాతుకుపోయి కుమిలిపోసాగాడు. విక్రముడు లేకపోతే శత్రువులు దండెత్తి వస్తే దేశమేం కావాలి? రాజుకు తీరని బెంగ పట్టుకున్నది. అన్నహితవు తప్పింది. చివరకు ఆయన మంచం పట్టాడు. విక్రమజితుడు ఆయన్ని కలుసుకొని, ఎందుకు బేజారైపోతారు? నా జీవితాంతం దాకా నేను మీ వెంటే ఉంటాను అన్నాడు. ఏం లాభం? సేనానిగా ఉండలేవుగా. ఆనవాయితీలు, నియమాలు, ఆచారాలు, నన్ను ఇవి చేతులు కాళ్ళు కట్టేసినాక నేను రాజుగా ఉండి ఏమిటి, మాని ఏమిటి అన్నాడు జయంతుడు. ఆయనకు ఆవేశం వచ్చి మతి చెలించింది. వైద్యులు వచ్చి మతిస్థిమితం కలిగించారు. విక్రమజితుణ్ణి సేనానిగా ఉంచగలిగితే గాని రాజు వ్యాధి నయం కాదు అన్నాడు ప్రధాని ఇతర మంత్రులతో. అది ఎలా సాధ్యం? ఈ నియమము అనాదిగా వస్తున్నది. విక్రముడి ముత్తాత మడమ విరుచుకొని పదవి నుంచి తొలగాడు. విక్రముడి తాత కన్ను పోగొట్టుకుని సేనాని పదవి విసర్జించాడు. విక్రముడి ముత్తాత తండ్రి మాత్రము చెవి తెగిపోయి కూడా దైవ నిర్ణయం అనుకూలించటం వలన సేనాని పదవిని కాపాడుకోగలిగాడు అన్నాడు శాసనమంత్రి. అదెలా అని అందరూ ఒక్కసారిగా అడిగారు. శాసనమంత్రికి వివరాలు తెలియవు. కానీ విక్రముడి ముత్తాత తండ్రి సేనాని పదవి పోగొట్టుకుని కూడా దైవ నిర్ణయాన్ని అనుసరించి తిరిగి పదవి పొందాడని తెలిసింది. దైవ నిర్ణయము ఇప్పుడు మాత్రం ఎందుకు అనుకూలించకూడదు అని రాజపురోహితుడు అడిగాడు. అలా అయితే దేవుణ్ణి ప్రార్థించి దైవ నిర్ణయం ద్వారా రాజుగారికి స్వస్థత కలిగేటట్లు చూడటము మీ వంతు అన్నాడు ప్రధాని. ఆస్థాన ఇంద్రజాలికుడు భాస్కరుడు ఒక మూలగా కూర్చొని ఉండి రాజపురోహితుడు తన కేసు చూడగానే కన్ను మలిపాడు. అతనికి ఏదో ఆలోచన ఉన్నట్లు స్పష్టమైంది. సరే, నేను రేపు దేవుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహం సంపాదించడానికే ప్రయత్నిస్తాను. ఏం జరుగుతుందో చూద్దాము అంటూ రాజపురోహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భాస్కరుడు ఆయనను ఆలయంలో కలుసుకొని తాను ఆలోచించిన పథకం తెలిపాడు. మర్నాడు రాజపురోహితుడు సభకు వెళ్ళి ఇలా చెప్పాడు. నేను ధ్యాన సమాధిలో ఉండగా నాకు ఒక దృశ్యం కనిపించింది. తెగిపోయిన విక్రముడి వేలును ఒక కాకి తెచ్చి ఈ ఉదయము దేవాలయంలో పడవేసింది. నాకు కనిపించిన దృశ్యంలో ఆ తెగిపోయిన వేలు కొద్ది క్షణాల పాటు కదిలేలాగా కనపడింది. ఆ కదలిక వలన మనకు దేవుడు అనుకూలంగా ఉన్నట్లు రుజువవుతుంది. అప్పుడు విక్రమజితుడు పాత సంప్రదాయాన్ని బట్టి తిరిగి సేనాని పదవిని చేపట్టవచ్చు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అని ప్రధాని అడిగాడు. మహారాజు దేవాలయానికి వచ్చే మాట అయితే ఈ సాయంకాలమే అద్భుతం కనిపిస్తుంది అన్నాడు రాజపురోహితుడు. ఆ సాయంకాలము రాజు, ప్రధాని, పురప్రముఖులు రాజుగారి దేవాలయానికి చేరారు.
రాజపురోహితుడు గర్భగుడిలోకి వెళ్ళి నిప్పు పెట్టె సొరుగు ఆకారము ప్రమాణము గల ఒక లోహపు పెట్టెతో తిరిగి వచ్చాడు. ఆ పెట్టె అడుగున దూది పరిచి ఉన్నది. దానిమీద తెగిపోయిన వేలు ఉన్నది. అది నీలంగా ఉన్నది. దాని చివరలు తెల్లబడి ఉన్నాయి. ఆ పెట్టె రాజపురోహితుడి ఎడమ చేతిలో ఉన్నది. ఆ వేలుని అందరికీ చూపి రాజపురోహితుడు ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి ఆయన కళ్ళు తెరిచి, ఈశ్వర, అనుగ్రహించు, నీ నిర్ణయం తెలియచేసి మాకు ఆనందం చేకూర్చు అన్నాడు. పెట్టెలోని వేలు కొద్దిసార్లు పైకి క్రిందకి ఆడింది. రాజపురోహితుడు వెంటనే ఆలయపు కోనేటికి పరిగెత్తి ఆ వేలును అందులో ముంచేశాడు. ఆయన తన వెంట రాజపరివారంలోని వాళ్లను ఎవరినీ రానివ్వలేదు. భాస్కరుడు ఆలయం వెనకనే వేచి ఉండి పురోహితుడి చేతి నుంచి పెట్టెను ఊడలాగాడు. రాజపురోహితుడి ఎడమ చేతి నడిమి వేలు ఆ పెట్టె అడుగున ఉన్న రంధ్రం గుండా బయటికి వచ్చింది. దానికి నీలం రంగు వేసి చివరలు తెల్లగా చేశారు. అందరూ కదలగా చూసినది పురోహితుడి వేలే. ఈ ప్రదర్శనతో దైవ నిర్ణయము విక్రమజితుడికి అనుకూలంగా ఉన్నట్లు అందరికీ గురి కుదిరింది. ఆయన యథాప్రకారము సేనాని పదవిలో ఉండిపోయాడు. జయంత మహారాజుకు పరమానందమైంది. విజయపు వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిపారు. పాన్నారాజు జయంతుడికి సామంతుడిగా ఉండేటట్లు సంధి చేసుకుని ఆయనను బంధ విముక్తుణ్ణి చేశారు. జయంత మహారాజు విక్రమజితుణ్ణి సేనానిగా పెట్టుకుని ఎంతో కాలము సుఖంగా రాజ్యపాలన చేశాడు. మరొక కథ పేరు భక్తుడైన దొంగ. ఈ కథను రచించిన వారు ఎం ముంతాజ్ బేగం గారు. రహీం అనే ధనవంతుడికి ఒక్కగానొక్క కూతురు రజియా చాలా అందమైనది. రహీంకి గల ఆస్తి 10 తరాల పాటు తిన్నా తరిగేది కాదు. రహీము దైవభక్తి గలవాడు. అతని దినచర్య 5 పూటలా నమాజు చేయటము, ఖురాన్ చదవటమును. అల్లా పేరిట తన ప్రాణాన్నైనా ఇచ్చేటంతటి దైవభక్తి కలవాడు అతను. రజియాకు యుక్త వయసు రాగానే ఎంతోమంది ధనవంతులు ఆమెను వివాహం ఆడేటందుకు ప్రయత్నించారు. కానీ వారిలో దైవభక్తి కలవాడు ఒక్కడూ కనిపించలేదు రహీంకు. ఆయన తన కుమార్తెను దైవభక్తి గలవాడికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి రహీం భార్య సుల్తానా తన భర్తతో, చూడండి, మన అమ్మాయికి ఎన్నో మంచి సంబంధాలు వస్తున్నాయి. ఎంతోమంది ధనవంతులు వస్తున్నారు. కానీ మీకు ఒక్క సంబంధము నచ్చలేదు. ఇలా అయితే అమ్మాయికి వివాహం ఎలా అవుతుంది అని ఎంతో దిగులుతో అన్నది. పిచ్చిదానా, మనకు ఎంతో ధనం ఉన్నది. మన అమ్మాయిని ధనవంతుడికి ఇవ్వాలన్న కోరిక నాకు లేదు. బీదవాడైనప్పటికీ బుద్ధిమంతుడు, దైవభక్తి కలవాడు అయిన వాడి కోసం చూస్తున్నాను. అల్లా కృప వలన నా కోరిక ఫలించకపోదు అన్నాడు రహీము తన భార్యతో. ఆ రాత్రి రహీం ఇంట దొంగతనం చేయటానికి వచ్చిన నజీర్ అనేవాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు. మర్నాడు ఉదయము రహీము నమాజ్కని మసీదుకి వెళ్లే సమయం గమనించి అతని కన్నా ముందే అతను మసీదు చేరి వచ్చి రాని నమాజ్ చదువుతున్నట్లు నటించసాగాడు. రహీము తాను మసీదుకు వచ్చినప్పుడల్లా ఆ దొంగ ఎంతో భక్తితో నమాజ్ చేస్తూ ఉండటము, మసీదులోనే పడుకుంటూ ఉండటము గమనించి నజీర్ను, మీదే ఊరు నాయనా? 10 రోజులుగా నువ్వు మసీదులోనే గడపడం చూస్తున్నాను అని అడిగాడు. అందుకోసమే ఎదురు చూస్తున్న దొంగ, నాకు ఒక ఊరని ఏదీ లేదండి. నాకు తల్లి తండ్రి లేరు. అల్లాను ధ్యానిస్తూ గడపటమే నా పని అన్నాడు. అయితే నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు అని రహీం అడిగాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పిక తెలియటం లేదు. ఏ రాత్రికో ఆకలి అనిపిస్తే అల్లా కృప వలన ఎవరో ఒకరు నా ఆకలి తీర్చుతున్నారు. దైవభక్తే చాలు నా కడుపు నిండటానికి అని నసీరు బొంకాడు. నిజానికి ఎప్పుడూ మసీదులోనే ఉంటున్నాడని, పుణ్యాత్ముడని ఊరి వాళ్ళు అతనికి తినటానికి ఏదో ఒకటి పంపుతూనే ఉన్నారు. దొంగ మాటలు రహీం నమ్మి నిజమైన దైవభక్తి అంటే అతనిదే అనుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఎంత దైవభక్తి! పైగా అందగాడు, బుద్ధిమంతుడును. అల్లా కృప వలన ఈనాటికి నా కోరిక తీరింది. నా కుమార్తెకు తగిన భర్త ఇతనే.
ఇతనికే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అని రహీం నిశ్చయించుకున్నాడు. ఆయన దొంగకు ప్రతిరోజు తన ఇంటి నుంచి పంచభక్ష పరమాన్నాలు పంపించసాగాడు. ఇలా 40 రోజులు గడిచేసరికి దొంగ నిజంగానే దైవభక్తిలో లీనమయ్యాడు. రహీం పంపే తిండి తింటూ రోజు దైవ ప్రార్థన చేస్తూ పెద్దలు చెప్పే నీతి బోధలు వింటూ ఉంటే అతనిలో నిజంగానే మార్పు వచ్చింది. అతనికి తాను గడుపుతున్నదే ఉత్కృష్ట జీవితము అనిపించింది. అతను తాను చేసిన దొంగతనాలు పాపాలు తలుచుకొని ధ్యానంలో ఉన్నప్పుడు ఏడ్చేవాడు. రహీం ఒకరోజు అతనితో, నాయనా, నిన్ను చూస్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉన్నది. నీలాంటి భక్తుడి కోసమే చూస్తూ ఇన్నాళ్ళు నా కుమార్తెకు వివాహం చేయలేదు. నీవు నా కుమార్తెను చేసుకుంటే సంతోషిస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే దొంగ రహీం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నన్ను క్షమించండి బాబు, నేను దొంగను. ఒకరోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చి మీ భార్యాభర్తల సంభాషణ విని మిమ్మల్ని మోసం చేసి మీ కుమార్తెను వివాహమాడాలన్న దురుద్దేశంతో మీరు మెచ్చుకోగలందులకు దైవభక్తి నటించాను. కానీ ఈ 40 రోజుల భక్తితో నేనెంతో మారాను. ఇక ఎప్పుడూ దొంగతనాలు చెయ్యను, కష్టపడి జీవిస్తాను. నా జీవితమంతా అల్లా సన్నిధిలో గడిపేస్తాను. మీ కుమార్తెకు నేను తగిన వాణ్ణి కాను. ఆమెను పెళ్లాడాలన్న దురాశ ఇప్పుడు నాకు లేదు. మిమ్మల్ని మోసం చేసినందుకు నాకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. రహీము ఈ మాటలు విని నిర్ఘాంతపోయి తేరుకొని, పిచ్చివాడా, తెలియక అజ్ఞానంలో ఏదో చేశావు. పాపం చేస్తే భగవంతుడు క్షమించడన్న జ్ఞానము ఇప్పుడు నీకు కలిగింది. అల్లా నా కుమార్తె కొరకే నిన్ను పంపాడు. మీకిద్దరికీ నేను వివాహం చేస్తాను అన్నాడు. రజియాకు నజీర్కు అతి వైభవంగా వివాహం జరిగింది. నజీరు నిజాయితీగా ఉంటూ మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటున్నాడు. మరొక కథ పేరు దొరలు దొంగలు. ఈ కథను రచించిన వారు మల్లాది వెంకటరామారావు గారు. అది ఒక క్యాంటీన్. నీకేరా, మీ నాన్నగారు మీ ఇంట్లో టీవీ, వీసీపీ, టేప్ రికార్డరు అన్నీ అమర్చారు. మాకేం అలాంటివి లేవు. ఎలా టైం పాస్ చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి అన్నాడు ప్రకాష్ కిరణ్తో క్యాంటీన్లో కాఫీ తాగుతూ. కిరణ్ గట్టిగా నవ్వి, నువ్వు రావచ్చు కదరా నా రూమ్కి అన్నాడు. అబ్బో, ఆ ఊరి చివరికి రావటం అంటేనే భయం. నువ్వు స్కూటర్ మీద తీసుకుని వెళ్తావు వెళ్ళేటప్పుడు, కానీ వచ్చేటప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేను. అలాగని నేను నడిచి రాలేను అన్నాడు ప్రకాష్. వీరి మాటలు కొద్ది దూరంలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి వింటూ ఉన్నాడన్న విషయము వీళ్ళిద్దరూ గమనించనే లేదు. ఇంతలో క్యాంటీన్లో అమర్చిన టీవీలో నగర ప్రజలకు హెచ్చరిక. నగరంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక మోసగాళ్ల ముఠా సంచరిస్తున్నది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు అని వినిపించింది. కిరణ్ చిన్నగా నవ్వి, చదువుకోని వాళ్ళు కూడా ఈ రోజుల్లో మోసపోవటం లేదు. అలాంటిది ఇక మనలా చదువుకున్న వాళ్ళకి ఇలాంటి హెచ్చరికల వలన ప్రయోజనం లేదు అన్నాడు. కిరణ్ మాటలకి ప్రకాష్ నవ్వి ఊరుకున్నాడు. అంతలోనే చిన్నగా వర్షం ప్రారంభమైంది. ప్రకాష్, కిరణ్ వెంటనే బిల్ పే చేసి క్యాంటీన్ బయటికి వచ్చారు. కిరణ్ తన స్కూటర్ మీద ప్రకాష్ని ఇంటి వద్ద దింపి తన రూమ్ దిశగా బయలుదేరాడు. ఒక మారుతి కారు తనని వెంబడించటము అతను గమనించలేదు. కిరణ్ రూముకు చేరుకునేసరికి చిరుచీకట్లు అలుముకున్నాయి. స్నానం చేసి టేప్ రికార్డర్ ఆన్ చేసి మంచం మీద కూర్చొని పుస్తకం చదవసాగాడు కిరణ్. బయట ఆకాశం మబ్బులు కమ్మి చిన్నగా వర్షం ప్రారంభమైంది. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచం దిగి వెళ్ళి తలుపు తీశాడు కిరణ్. ఎదురుగా ఎవరో అపరిచితుడు నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి నల్లగా సంస్కారం లేని జుత్తుతో కాకి రంగు దుస్తులు ధరించాడు. నిక్కరు వేసుకొని ఉన్నాడు. వయసు 40 ఉంటుంది. వెంటనే కిరణ్, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వర్షంలో తడుస్తూ ఉండటంతో లోపలికి రా అని తాను కూడా లోపలికి వెళ్ళాడు కిరణ్. ఆ అపరిచితుడు లోపలికి వచ్చాక,
ఇప్పుడు చెప్పు, ఏం కావాలి అని అడిగాడు కిరణ్. బాబు, నేను ఎదురుగా ఉన్న పార్కులో తోటమాలిని. వర్షం ఎక్కువగా ఉండటం వలన నా పాకలోకి నీరు వచ్చేసింది. మీరు అనుమతినిస్తే అరుగు మీద పడుకుంటాను అన్నాడు రూములోని సామాన్ల వంక నిశితంగా చూస్తూ ఆ వ్యక్తి. కిరణ్ ఆ వ్యక్తి రూముని పరికించి చూస్తూ సామానుల వంక నిశితంగా చూడడం గమనించాడు. వెంటనే, చూడండి, మీరెవరో నాకు తెలియదు. ముక్కు ముఖం తెలియని మిమ్మల్ని నమ్మి ఎలా ఆశ్రయం ఇచ్చేది అని అన్నాడు కిరణ్. దానికి ఆ వ్యక్తి నొచ్చుకొని, సరే బాబు, దగ్గరలో ఇళ్ళు ఏమీ లేవు. మీరు ఒక్కరే కదా ఉంటున్నారని మిమ్మల్ని అడిగాను. మీరు నన్ను చూడరు కానీ రోజు మిమ్మల్ని నేను చూస్తూ ఉంటాను అని వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయాడు. నడుస్తూ వెళుతున్న ఆ వ్యక్తిని చూస్తూ క్యాంటీన్ దగ్గర తాను టీవీలో నిన్న పోలీసు వారి హెచ్చరిక గుర్తుకు తెచ్చుకొని తాను మంచి పనే చేశాననుకుంటూ లోపలికి వెళ్ళి గడియ వేసుకున్నాడు కిరణ్. అరగంట గడిచింది. బయట ఏదో కారు ఆగిన శబ్దం వినిపించింది. కారు మరలా స్టార్ట్ కావటము, ఆగటము అలా 3 సార్లు వినిపించేసరికి కిటికీలో నుంచి బయటకు చూశాడు కిరణ్. బయట తెల్ల మారుతి కారు ఆగి ఉన్నది. 2 నిమిషాలు అలాగే చూశాడు కిరణ్. డ్రైవరు కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా అది స్టార్ట్ కావటం లేదు. ఎవరై ఉంటారా అనుకుంటూ వెంటనే తలుపు తీసుకొని బయటకు వెళ్ళాడు కిరణ్. కారులో ఉన్న వ్యక్తి ఫుల్ సూటులో టిప్ టాప్గా ఉన్నాడు. రేబాన్ కళ్ళజోడు, మెడలో గోల్డ్ చైను, చేతికి బంగారు ఉంగరాలు ఉన్నాయి. చూడటానికి పెద్ద ధనవంతుడిలా ఉన్నాడు. సార్, కార్ ట్రబుల్ ఇచ్చిందా అన్నాడు కిరణ్. ఆ వ్యక్తి నవ్వి, అవును సార్, ఏం చేయాలో తెలియటం లేదు. అర్జెంట్ పని ఉంది. ఈ కారు చూస్తే స్టార్ట్ అవ్వటం లేదు. ఈ రాత్రంతా ఇక్కడే సరిపోయేలా ఉంది. రేపు ఉదయమే మెకానిక్ని పిలవాలి అంటూ, అరే, మీరు వర్షంలో తడిసిపోతున్నారు. వర్షం నీరు వంటికి మంచిది కాదు, జ్వరం వస్తుంది. లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే కారులో పడుకుంటాను. వీలుంటే ఒక దుప్పటి మాత్రం ఇవ్వండి, చాలా చలిగా ఉంది. మీ సహాయము ఎప్పటికీ మర్చిపోను అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే కిరణ్, అరే భలే వారండి మీరు. నా రూమ్కి రండి, నేను ఒక్కడనే ఉన్నాను. రేపు ఉదయమే నా స్కూటర్ మీద వెళ్ళి మెకానిక్ని తీసుకొని వద్దాం. మీ కారు బాగైన తర్వాత వెళ్ళిపోదురు గాని అని అన్నాడు. ఆ వ్యక్తి వెంటనే, ఏమిటో మీకు ట్రబుల్ ఇస్తున్నానంటూ కారు డోర్ లాక్ చేసి లోపలికి వస్తూ, మీరు బ్యాచిలరా అన్నాడు కిరణ్తో. అవునండి, హోటల్లో భోజనం చేయటము, రూమ్లో నిద్రపోవటము అంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆ వ్యక్తిని. రాత్రి 12 అయ్యే వరకు ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరు. తర్వాత కిరణ్కి బాగా నిద్ర పట్టింది. నిద్రలో తన ముక్కుపై ఎవరో గుడ్డతో అదుముతూ ఉన్నట్లు అనిపించింది. వెంటనే మత్తు ఆవరించింది. ఉదయము 7:30 అవుతూ ఉండగా మెలకువ వచ్చింది. పక్కన ఆ అపరిచితుడు లేడు. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. బయట మారుతి కారు, ఇంట్లో వీసీపీ, టీవీ, టేప్ రికార్డరు, ఇతర విలువైన వస్తువులు ఏమీ లేవు. ఏడుపు వచ్చినంత పనైంది. వెంటనే స్కూటర్ తీసుకొని బయటకు బయలుదేరాడు. కాస్త దూరం పోగానే ముందు రోజు సాయంత్రము తాను తోటమాలిని అని చెప్పుకున్న వ్యక్తి ఎదురు వచ్చాడు. అతని చేతిలో కిరణ్ టేప్ రికార్డరు, మరొక చేతిలో వీసీపీ ఒక బ్యాగ్లో పెట్టే ఉన్నది. వెంటనే కిరణ్, ఏరా ఈడియట్, ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయిరా అన్నాడు చాలా కోపంగా. బాబు, ముందు నేను చెప్పేది వినండి. నిన్న రాత్రి మీరు వద్దన్న తర్వాత నెమ్మదిగా మన గుడి వద్దకు చేరి తలదాచుకున్నాను. తెల్లవారుజామున ఒక తెల్ల కారులో ఎవరో గుడి దగ్గర చెట్టుకు గుద్ది తలకు పెద్ద గాయం తగలటంతో స్పృహ తప్పి పడిపోయాడు. నేను అతన్ని ఎలాగో డాక్టర్ వద్దకు చేర్చి పోలీసులకు చెప్పాను. కారులో నిన్న రాత్రి మీ రూమ్లో చూసిన సామాన్లు ఉన్నాయి. అవి తీసుకొని మీ రూమ్కే వస్తున్నాను అన్నాడు ఆ వ్యక్తి. వెంటనే కిరణ్కు అంతా అర్థమైంది. కారు స్టార్ట్ కావటం లేదని నమ్మించి రూమ్లోకి ప్రవేశించి నాకు మత్తుమందు చూపించి ఆ వ్యక్తి నా సామానులన్నీ కారులోకి ఎక్కించుకొని వెళుతూ చెట్టుకు గుద్దేశాడన్నమాట.
వెంటనే తోటమాలిని తన స్కూటర్ మీద ఎక్కించుకొని యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళాడు కిరణ్. అక్కడికి అప్పుడే పోలీసులు వచ్చి ఉన్నారు. జరిగిందంతా వారికి చెప్పాడు కిరణ్. పోలీస్ ఇన్స్పెక్టర్ నవ్వి, మీలాంటి చదువుకున్న వారికి కూడా ఎన్ని హెచ్చరికలు చేసినా జ్ఞానం రాదు. వీడు పరమ కిరాతకుడైన నేరస్తుడు. పేరు జోసెఫ్. ఈ కారు కూడా పక్క రాష్ట్రంలో నుంచి ఎత్తుకొని వచ్చాడు. మన రాష్ట్రంలో కూడా ఎన్నో దొంగతనాలు, హత్యలు చేశాడు. వీడిని పట్టుకోవటం కోసమే మేము టీవీలో ప్రకటనలు ఇస్తున్నాం. మీరు అదృష్టవంతులు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు. వీడు దొరికాడు. ఇంకా వీడి ముఠా మనుషులు ఉన్నారు. వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు. కిరణ్కి చాలా సిగ్గుగా అనిపించింది. తాను చదువుకొని ఉండి ఈ విధంగా మోసపోయినందుకు తలదించుకొని తనంతట తానుగా వచ్చిన దొరలాంటి తోటమాలిని అనుమానించాడు. ఆశ్రయము ఇవ్వనన్నాడు. జోసెఫ్ లాంటి దొంగను నాకై నేనే ఆహ్వానించాను. ఇదేనా నా విచక్షణ జ్ఞానము? చదువు ఏం నేర్పింది నాకు? అహంకారమా అనుకుంటూ తోటమాలికేసి చూశాడు. నిష్కల్మషంగా నిండుగా నవ్వుతున్నాడు అతను. ఇక నుంచి నువ్వు నాతోనే ఉండమని తోటమాలిని కోరాడు కిరణ్. సరేనంటూ తల ఊపాడు అతను. ఇద్దరూ స్కూటర్పై ఇంటివైపుకు బయలుదేరారు. మరొక కథ పేరు బేరంలో సహకారం. ఒక నగరంలోని రద్దీ కూడలిలో ఒక పళ్ళ దుకాణం ఉండేది. వేసవికాలం కావటం చేత ఆ దుకాణం వాడు మామిడి పళ్ళు అమ్మకానికి పెట్టాడు. ఒకరోజు ఒక మనిషి వచ్చి పళ్ళ వ్యాపారంలో తనకు పని ఇప్పించమని వ్యాపారిని కోరాడు. అందుకు వ్యాపారి ఒప్పుకోలేదు. పోనీ మీ పళ్ళలో చిన్న సైజువు తీసి ఇవ్వండి, వాటిని అమ్మిపెట్టి మీరిచ్చింది తీసుకుంటాను అన్నాడు ఆ మనిషి. వ్యాపారి వాడికి కొన్ని పళ్ళు ఇచ్చాడు. ఆ మనిషి వాటిని ఆ సమీపంలోనే అమ్మకానికి పెట్టాడు. పళ్ళ దుకాణంలో ఆ రోజు అమ్మకము మామూలు కన్నా జోరుగా సాగింది. రెండోవాడు తీసుకుపోయిన పళ్ళన్నీ అలాగే తెచ్చి ఇచ్చి తన కష్టానికి ఏదన్నా ఇవ్వమన్నాడు. నువ్వు ఒక్క పండు అమ్మలేదు అన్నాడు వ్యాపారి. నేను అమ్మలేదు, కానీ మీది అమ్ముడయ్యేటట్లు చేశాను. నా చిన్న పళ్ళ ధర మీ పెద్ద పళ్ళ ధర కంటే హెచ్చు చెప్పాను. మీ పెద్ద పళ్ళు కొనేవాళ్ళకి చౌక అనిపించి ఎక్కువగా అమ్ముడుపోయాయి అన్నాడు వాడు. అది నిజమేనని గ్రహించి వాడికి పళ్ళ వ్యాపారి కొంత డబ్బు ఇచ్చాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.